ఏం చెప్తుందంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను అని అతనితో చెప్పాడు. వచ్చెను అంటే దాని అర్థం ఏంటంటే ఎక్కడో ఉన్నారు అని అర్థం కదా. ఉన్నటువంటి వ్యక్తి రావడం, వధులోక నివాసైన మహాదేవుడు భూతల వాసులైన మానవత యొక్క కష్ట నష్టాలను చూసిన వాడై ఒక రాజుగాను చక్రవర్తిగాను రాకుండా ప్రతి అట్మోస్ట్ ప్రజల యొక్క బాధలను తెలుసుకునేటువంటి వ్యక్తిగా భూలోకానికి రావడానికి ఆయన ఇష్టపడ్డారు. అయితే ఈ విషయము మొదటిది ఏంటంటే ఆయన మనుష్య కుమారుడుగా రావాలి. దానికి ముందు నశించిన దానిని వెదకి రక్షించడానికి. నశించినటువంటిది అంటే ఏంటంటే మానవుడు పాపము వలన శాపాన్ని, శాపము నుండి రోగాన్ని, రోగము నుండి మరణాన్ని, ఆ మరణము శాపము నుండి వచ్చింది కనుక నరకానికి దేవుడు లేని స్థలమే నరకం. వెలుగు లేని స్థలం చీకటి ఎలా ఉంటుందో దేవుడు లేని స్థలం నరకం. ఆ నరకములోనికి ప్రజలు వెళ్ళడానికి దేవుని ఇష్టం లేక, ఈ ప్రజలు మానవత ఎవరు? దేవుని ప్రజ, దేవుని బిడ్డలు. అందుకే దేవుని లేఖనం ఏం చెబుతుందంటే, తన ప్రియులు నిద్రించుచుండగా మానవులు తన ప్రియులైనటువంటి వారు, తనకు ప్రియమైనటువంటి వారు మానవులు నశించడానికి ఇష్టం లేకపోతే ఆయన అసలు ఆ ప్రజలు తన ప్రజలు ఎలా అయ్యారు అనేటువంటి విషయం ఏంటంటే, ఈ తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడు గర్భఫలం. యెహోవా ఇచ్చు బహుమానం అంటే దేవుడు ఇచ్చేటువంటి బహుమానము గర్భఫలం. ఎవరి బలంతో పిల్లలు పుట్టడానికి కాదు. మనకంటే ధనవంతులు బలవంతులు ఉన్నారు, పిల్లలు లేక ఏడుస్తూ ఉన్నారు. మరి ఎందుకు వాళ్ళకు బలం లేదా అంటే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారు నిద్రపోతున్నప్పుడు తల్లిదండ్రులు కలిసిన తర్వాత నిద్రపోతున్నప్పుడు దేవుడు వారిని కల్పించుకుని ఆ గర్భంలో ఆ కార్యాన్ని చేసి బిడ్డలుగా రూపొందించి ఆ బిడ్డలను వారికి ఎటువంటి ఇబ్బందులు ఇరుకులు లేకుండా భూలోకానికి ఇచ్చి ఆ భూలోకంలో వారిని పెంచి కాపుదల భద్రత సురక్షతను ఇచ్చి మరలా దేవుడు వారిని రక్షించుకోవడానికి ఇష్టపడుచున్నాడు. ఆ పాపం వలన శాపం వస్తుంది, శాపం వలన రోగం వస్తుంది, రోగం వలన మరణం నుండి దేవుడు లేని స్థలానికి వెళుతున్నాడు కనుక దేవుడు మరలా ఆ బిడ్డలను ఆయన స్థలంలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఆయన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడే భూలోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే మన వేదంలో కూడా చెప్తుంది, అపరమ వ్యవస్థానుసారైన రుధిరపాతం మీ పాప వినాశనం అభవించింది. అపరం వ్యవస్థానుసారైన ధర్మశాస్త్రానుసారముగా రక్తము చిందించబడాలి. మీ పాప వినాశనం అభవించింది. మీ పాపములు నశించాలి, నాశనం చేయబడాలి, తొలగిపోవాలి అంటే దేవుడే యజ్ఞ పశువుగా వధించబడాలి అనేటువంటి ఆ సత్యాన్ని మనకు తెలుస్తుంది. ఇదంతటి నెరవేర్పుని మనము క్రీస్తులో చూస్తాం. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేనాం పుణ్యదాన బలియాగం. అదృశ్యుడైన దేవుడు, ఎవరికి ఎప్పుడు ఎక్కడ కానరానటువంటి దేవుడు రక్తము మాంసము ధరించాలి అంటే మనుష్యునిగా జనించాలి. గొర్రెలు మేకల రక్తము వలన మనుషులకి విమోచన కలగదు, కానీ మన మానవుని కంటే గొప్పవాడైన దేవుని రక్తము చిందించబడితే తప్ప, పరిశుద్ధుడైన దేవుని రక్తం చిందించబడితే తప్ప పాప వినాశనం కలగదు. వేదం కూడా అదే చెప్తుంది, భగవద్గీత అదే చెప్తుంది. కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు లేనివాడే పరమాత్ముడు. పరలోకమును వసిస్తున్నటువంటి ఆత్మస్వరూపి అయిన దేవుడు ఎలా ఉంచాడు అంటే, ఆయనకు స్వరూపం కాదు కానీ లేదు, కానీ ఆయనకు గుణం ఉంది. ఏంటంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఈ అరిషట్ గుణములకు అతీతుడు దేవుడు. ఆ దేవుడు ఈ శరీరమును ధరించి రక్తమాంసములు కలిగిన వ్యక్తిగా వచ్చి భూలోకానికి మనుష్య కుమారుడిగా జనించి ఆయన చనిపోయి రక్తమును చిందిస్తే ఆ రక్తం చిందించబడటం వలన పాప విమోచన, ఆ రక్తము దగ్గరికి రావడం వలన, ఆ రక్తాన్ని గుర్తించడం వలన
మానవునికి పాప విమోచన కలుగుతుంది అనేటువంటిది హైందవ ధర్మం యొక్క దాని అర్థం. కనుక ఈ అద్భుతమైనటువంటి మహాదేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, గాడ్ ఈజ్ గ్రేట్ అంటారు. అంటే ఎంత గ్రేట్, లారీల మీద మనం చూస్తూ ఉంటాం. ఎంత గ్రేట్ అంటే ఈ భూలోకం కంటే గ్రేట్, ఈ దృశ్యము మనకు కనబడుతున్నటువంటి ఈ దృశ్యము కంటే గ్రేట్, మనకు కనబడినటువంటి అదృశ్యము కంటే గొప్పవాడు. అంత ఘనుడు దేవుడు. గాడ్ ఈజ్ గ్రేట్. ఈ అదృశ్య విశ్వం కంటే గొప్పవాడు, దాన్ని సృష్టించిన దేవుడు. ఆ దేవదేవుడైన మహాదేవుడే భూలోకానికి రావడమే, మానవులను రక్షించడానికి రావడం దాన్ని క్రిస్మస్ అని మనం నామకరణ చేశారు. క్రీస్తు యొక్క ఆరాధన. దేవుడు భూలోకమందు జనించారు. ఈయన జనించి ఈయన యజ్ఞము ద్వారా పాప విమోచన కలుగుతుంది. ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన ద్వారా ఆ విమోచన కలుగుతుంది అని దాని క్రిస్మస్ యొక్క అర్థం. కనుక ఈ దినం హోలీ లార్డ్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు చేసుకోవడానికి ప్రభు చూపారు. అలాగే మాకు తోడుగా ఉన్నటువంటి లోకల్ నాయకులు అనబడినటువంటి బాలకృష్ణయ్య గారు, అలాగే అట్ల అరవింద్ గారు, అలాగే లోకల్ ఉన్నటువంటి ధనరాజు గారు, అలాగే యోనస్ అనేటువంటి లీడరు, యవన కాంగ్రెస్ యూత్ లీడరు, ఇంకా అనేకులు పిలిచాం. మా కార్పొరేటర్ అట్లా అంజన్ పిలిచాం, వస్తామన్నారు కానీ రాలేకపోయారు కొంతమంది. వాటి బట్టి కూడా దేవునికి స్తోత్రం. వారందరినీ దేవుడు ఆశీర్వదించాలి, నూతన వస్త్రంలో నూతన కృపతో నింపాలని ఆలోచన. అదేవిధంగా వీళ్ళందరితో కలిసి లవ్ ఫీస్ట్, ప్రేమ మీద చక్కటి భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానిలో అందరూ సంతోషించాం. తర్వాత కేక్ కట్ చేసుకున్నాం, సంతోషంగా క్యాలెండర్స్ ఓపెన్ చేసుకున్నాం. సంతోషంగా దేవుని నామాన్ని మహిమపరచడానికి దేవుడి సమయాన్ని మాకు ఇచ్చాడు. అందరూ వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి కూడా దేవునికి మహిమ చెల్లిస్తూ ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.